మహాశివుడిని ఏ సమయాల్లో పూజిస్తే పుణ్యఫలం వస్తుంది? ఎలా పూజించాలి? శివుడిని పూజించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు, సమయాల్లో పూజిస్తే పుణ్యఫలం వస్తుందని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ప్రదోష కాలంలో పూజించడం మంచిది అని చెబుతారు. సాయంత్రం తెల్లవారుజాము 4:30 నుండి ఉదయం 6 గంటల మధ్య సమయం ప్రదోష కాలం. ఈ సమయంలో శివుడిని పూజించడం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది శివుడు నందిపై కూర్చుని లోకానికి శుభాన్ని ప్రసాదించే సమయం. ఈ రోజుల్లో పూజిస్తే మాఘ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ రోజు శివుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేయడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సోమవారం శివుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివుడిని పూజించడం వల్ల విశేష అనుగ్రహం లభిస్తుంది. ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ సమయాల్లో శివుడిని పూజించడం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయి, పాపాలు తొలగిపోతాయి, పుణ్యం లభిస్తుంది, మోక్షం ప్రాప్తిస్తుంది. ఇవి చేయకూడదు. శివుడికి ఎరుపు పువ్వులు సమర్పించడం మంచిది కాదు. శివుడికి బిల్వపత్రం, మారేడు, జమ్మి, తెల్లని పువ్వులు అంటే ఇష్టం. ఎరుపు పువ్వులు శక్తిని సూచిస్తాయి. శివుడు శాంత స్వరూపుడు కాబట్టి ఆయనకు ఎరుపు పువ్వులు సమర్పించడం సరైనది కాదు. శివుడి పూజలో శంఖం ఉపయోగించడం మంచిది కాదు. శివుడికి కొబ్బరికాయ సమర్పించడం మంచిది కాదు. కొబ్బరికాయను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. శివుడి మంత్రాలను తప్పుగా ఉచ్చరించడం వల్ల ఆయనకు కోపం వస్తుంది. మంత్రాలను సరైన పద్ధతిలో, స్పష్టంగా ఉచ్చరించాలి. శివుడిని పూజించేటప్పుడు శరీరం, మనస్సును శుభ్రంగా ఉంచుకోవాలి. అపవిత్రంగా ఉండి శివుడిని పూజించడం వల్ల ఆయనకు కోపం వస్తుంది. ఎలా పూజించాలి? శివుడిని పూజించడానికి ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శివుడికి అభిషేకం చేయాలి. అభిషేకం అంటే శివుడికి నీరు, పాలు, పెరుగు, తేనె మొదలైన వాటితో స్నానం చేయించడం. శివుడికి బిల్వపత్రాలు సమర్పించాలి. బిల్వపత్రాలు శివుడికి చాలా ప్రీతికరమైనవి. శివుడికి ధూపం, దీపం వెలిగించాలి. శివుడికి నైవేద్యం సమర్పించాలి. శివుడి మంత్రాలను జపించాలి. శివుడి కథలను చదవాలి. లాభాలు: శివుడిని పూజించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. శివుడిని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. శివుడిని పూజించడం వల్ల పుణ్యం లభిస్తుంది. శివుడిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుంది. శివుడిని పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక, మానసిక రోగాలు నయం అవుతాయి. శివుడిని పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శివుడిని పూజించడం వల్ల సంతోషం కలుగుతుంది. జీవితంలో ఆనందం, సంతృప్తి పెరుగుతాయి. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని